ఏమవుతుంది మాత్రం అదే శాంతి భద్రత మేము వినూతంగా ప్రభుత్వం మేము కొట్టాడి దివారాత్రులు కొట్టాడి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ దీన్నే ఇక్కడేనా త్వరగా డిక్లరేషన్ ఇచ్చారు దాని మీద ఇంకా కాలేదు 100 రోజులైనా అది ఇద్దామని చెప్పి పోతుంది ఇంత దూరం అయిందా గమ్మత్తు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నవ్వుదేశం అంటే అంటే అట్లా సార్ ఇప్పుడు మేము సార్ మాకు ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ సార్ మా నాయన కూడా పోయింది అట్లా ఏం లేదు మాకు చాలా హై రెస్పెక్ట్ వ్యతిరేకం చేస్తున్నాం వచ్చి 2 ఇయర్స్ అయింది సార్ కనీసం 4 సార్లు వచ్చినా నేను మీ దగ్గర అవును ఎప్పుడు వచ్చినావు నా ఇంట్లో నన్ను నేను చేసిన మాకు ఇచ్చే మర్యాదలు ఏం లేదు సార్ అట్లేం లేదు మేము అట్లేమట్లేము కానీ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేము డ్యూటీ పర్ఫామ్ చేయడానికి వచ్చినాం తప్ప ఇంకేం లేదు సార్ కాదు కాదు అవసరం అన్న అట్లా కాదు అది కాదు అది వస్తుంది కానీ మన ప్రభుత్వం బాధ ఏందనంటే నేను ఇంట్లో కూడా మనం అరెస్ట్ చేపిస్తానంటే కాంగ్రెస్ అధికారంలో రాజశేఖర్ రెడ్డితో ఫోటో ఉంటుంది రాజశేఖర్ ఉంటుంది రాహుల్ గాంధీకి పనిచేసిన ఉంటుంది ప్రయాణం చేసిన మధ్యలో మీ ఎస్పీ అయినా వాళ్ళతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఏం డబ్బా నేను తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి మనం ఇంకా శత్రువు లెక్కన చూస్తారో ఏందో మరి అన్ని పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చుట్ల మనల్ని ఇబ్బంది పెడుతుందో ఏందో అది కూడా అడుగుతా क्या राहुल गांधी साहब आप हमारे इतने मेहनत करने के बाद हमारे कांग्रेस वाले हमारे कार्यकर्ता को जेल में रखा है ఇదండి తీసుకున్నాను తప్పే రౌడీ షీట్ ఎక్కిందండి అయిపోతుంది ఫోటో పోలీసులు రౌడీ షీట్ పెట్టి కాదా ఎందుకు ఇదే ఫోటోగా అక్కడైతే పలక పెట్టి ఫోటో తీసిన హ్యాపీస్ నాది ఇట్లా 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 బయటికా బయటికి పోనీకి వీలే లేదు మీరు బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ 5 ఏళ్ళు కూడా మనం లోపల ఉండాల్సిందే ఈ 5 ఏళ్ళు కూడా మన పని లోపట్నే ఇక ఇంటనే మారిపోయాడు సస్పెన్షన్ ఆర్డర్స్ ఏడు అడుగుతారో అని ఏం అడగద్దు అన్నాడు ఏం అడగద్దు ఏది చేసినా కానీ మూసుకొని కూర్చోవాలి చిన్నారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలు కాపాడాలంటే ఇదన్నట్టు కార్యకర్తలు రెప్ప తగినకుండా కాపాడాలంటే ఇదన్నట్టు ఏం అడగదు మేమేం అడగద్దు ఏం మాట్లాడద్దు వాగ్దానాలు చేసుకుని మీరే అవి ఏమైందా నవీన్ మిత్తల్ కానీ అట్నే పెట్టుకుంటాడు దొంగను సందీప్ కుమార్ సుంత్యా కానీ అట్నే పెట్టుకుంటాడు రామకృష్ణరావు అట్నే పెట్టుకుంటాడు విద్యాసాగర్ రెడ్డి కానీ అట్నే పెట్టుకుంటాడు 4 లక్షల సిమ్లు కొన్నాను అది పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని అరెస్ట్ చేయరు 4 లక్షల సిమ్లు కొన్నాను విద్యాసాగర్ రెడ్డి కానీ అరెస్ట్ చేయరు వాడిని కాపాడుకున్న చంద్రశేఖర్ రెడ్డిని మీరు యాక్షన్ తీసుకోరు కానీ ఈ ప్రభుత్వాన్ని కష్టపడ్డోళ్ళము దివారాత్రి కష్టపడ్డోళ్ళం మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు హౌస్ అరెస్ట్ కానీ చేసుకోండి ఇక ఏమున్నది దొర రాజ్యం ఇక ఆ దొర కంటే ఈ దొర ఇక పెద్ద దొర అయిపోయింది ఆ దొర కంటే ఈ దొర ఇంకా పెద్ద దొర అకారణంగా రీజన్ లేకుండా సస్పెండ్ చేశారు రీజనే లేదు ఎందుకు సస్పెండ్ చేసినా ఇవాళ దాకా అడగలే బరాబర్ రీజనే చెప్పలే లంచాలు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళు ఇవాళ నాయకులై